కార్న్ వడలు. స్వీట్ కార్న్ వల్ల మీరు స్వీట్ కార్న్ వడలు చేస్తున్నారా? ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా అండి? శనగపిండి, ఉల్లికాడలు, వరిపిండి, పుదీనా, కొత్తిమీర, స్వీట్ కార్న్, కరివేపాకు, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఆయిల్. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఓకే, సో ఇది డీప్ ఫ్రై కదా, ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేద్దామా? ఆయిల్ పెట్టే. ఓకే, సో ఆయిల్ పెట్టేసి మనం మిగతా స్టఫ్ అంతా రెడీ చేద్దాము. ఇది హీట్ అవుతుంటుంది. సో ఇప్పుడు మీరు స్టార్ట్ చేయండి. అయితే ఏమేమి కలుపుకోవాలి? అన్ని బౌన్లో. ఓకే, శనగపిండి, శనగపిండి, వరిపిండి. దీంట్లో కార్న్ ఫ్లోర్ ఏమి కలపరా? బాగానే ఉంటుందా? ఏం కలపం, ఇది ఒక టేస్ట్. ఓకే, సాల్ట్, ఉల్లి పరక, ఈ కరకరలాడుతుంటాయి కదా, మంచిగా ఉంటాయి. ఇవి మనకి డీప్ ఫ్రై అయిన తర్వాత కరకరలాడుతుంటాయా? ఓకే, పుదీనా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, చిల్లీ పేస్ట్. ఓకే, సో ఇందులో కారంకి మనం ఏం వేసాము? ఏం వేయలేదు, ఇదే కదా, అంటే కారంగా ఉండడానికి ఓన్లీ చిల్లీ పేస్టే వేసాం. కార్న్ 2 స్పూన్లు. ఓకే, సో ఈలోపు ఇందులో ఆయిల్ హీట్ అవుతుంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? వాటర్ కొంచెం వేసుకొని కలుపుకోవాలా? ఇందులో కార్న్ ఎక్కువ వేయడమా? అంటే కార్న్ అంటే సరిపోద్దా? స్వీట్ కార్న్, ఈ స్వీట్ కార్న్ మిక్సీ వేయాలి. అది మొత్తం కలిపి పెట్టినా అక్కడ. ఓకే, అట్లా అది చేయాలి. ఓకే, ఓకే, సో అది తీసుకోండి. వడ. ఓకే, సో ఇందులో స్వీట్ కార్న్ కొంచెం మిక్సీ చేసి పెట్టారా? కొద్దిగా వాటర్ కూడా కలుపుకోవాలి. వాటర్, శనగపిండి, ఒకటి శనగపిండి, బియ్యం పిండి 2 స్పూన్, అల్లం వెల్లిపాయ పేస్ట్ సరిపోద్ది. అంతా కలిపేసేయాలి. మిక్సీ చేసినా అంతా కలిపేసి ఆయిల్ అవసరం, వాటర్ అవసరం లేదు. ఈ స్వీట్ కార్న్ ఏం చేసినామో మనం మిక్సీకి వేసినాం కదా, ఇట్లా వచ్చేసింది, అవసరం లేదు. ఓకే, సో ఏంటంటే మనకి స్వీట్ కార్న్ ఆయిల్లో వేసినప్పుడు ఒక్కొక్కసారి విడివిడిగా ఇవి వచ్చేస్తాయి, పేలుతుంటాయి. అట్లా కాకుండా మనకి ఫస్ట్ స్వీట్ కార్న్ కొద్దిగా గ్రైండ్ చేసి తర్వాత కొంచెం శనగపిండి, కొంచెం వరిపిండి వేసుకోవాలి. అంతేకాకుండా ఈ ఉల్లికాడలు, కొంచెం పుదీనా, కొత్తిమీర ఇలాంటివి యాడ్ చేస్తే మనకి కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది అన్నమాట. అంటే చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. సో అమ్మ, మీరు చెప్పండి, ఇప్పుడు ఇది హీట్ అవుతూ ఉంటుంది కానీ మీ గురించి ఏం చేస్తారు మీరు? నేను బిజినెస్ మీకు అక్కడ ఊర్లో బిజినెస్? రైస్ మిల్ ఉంది. ఓకే, మాకు కమిషన్ కాంట, మాకు ఇంకా అది ఇంకా పల్లి మిల్ ఉంది, రికార్డింగ్. ఓ, మీరు కూడా వెళ్ళి చూసుకుంటారా అక్కడ? చూసుకుంటారు. మీ హస్బెండ్ తో పాటు చేసుకుంటాం. రోజు పొద్దున్నే ఒక టైం అవగానే బయలుదేరి వెళ్ళిపోతారు, చూసుకుని వస్తుంటారు అంతేనా? ఓహో, సో ఫస్ట్లో మరి అంటే వెంటనే దాని గురించి తెలియాలంటే కొద్దిగా టైం పడుతుంది కదా. ఎప్పటి నుంచి దాంట్లో ఉన్నారు మీరు? మా సేట్ గారు మంచిగా మాకు ప్రిపేర్ చేసిండ్రు. అంతా మిమ్మల్ని ప్రిపేర్ చేస్తారా బాగా? పెళ్ళైన తర్వాతనే ఇవన్నీ నేర్చుకున్నది. సో అప్పుడప్పుడు మరి ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఇబ్బంది అవ్వదా? అక్కడ ఉండదు, చూసుకుంటారు, మాకు ఉంటారు కదా. ఓకే, మీరు టైం పాస్కి ఎట్లా వెళ్తాం, మళ్ళీ కావాలని చేయాలంటే చేస్తాం. ఓకే, మాకు సీజన్ ఉంటుంది, చేస్తుంటాం. ఓకే, ఇంకా మేము పర్టికులర్గా వెళ్ళాలని ఏం లేదు, వెళ్ళాలని రూల్ ఏం లేదు, జస్ట్ వెళ్తారు. ఓకే, మా పాపలు ఇక్కడ ఉంటారు కదా, ఇక టైం పాస్ అనేది. మీరు ఎన్నిసార్లు వస్తుంటారు ఇక్కడికి? 1 మంత్కి 2 మంత్స్కి అట్లా వస్తుంటారా? అర్జెంట్ అంటే మా బాబులకి, మా మన్మలకి ఏమన్నా చూస్తూ ఇట్లా జ్వరం ఎవరిని వచ్చినప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు రమ్మంటే వస్తుంటాం. ఓకే, సో జనరల్గా అయితే మాత్రం ఒక నెల 2 నెలలకి రావాలనిపించినప్పుడు వస్తుంటాం. వాళ్ళు మా దగ్గరికి వస్తుంటారు. ఎంత మీకు జర్నీ 5 hours ఏమో పడుతుందా? 3 hours. 3 hours-ఏనా? ఓకే, సో బాగానే దగ్గరే ఉన్నది అయితే. 100 kilometers. ఎక్కడ మీరు ఉండేది? డిండి, నల్గొండ డిస్ట్రిక్ట్, శ్రీశైలం హైవే. ఓకే, ఓకే, సో హైవేలో వచ్చేస్తారు మరి ఫాస్ట్గా, అందుకే ఎక్కువ టైం కూడా పట్టదు. హీట్ అయిందా చూడండి. ఓ, చిన్నవి చేసుకోవాలా? ఓడ ఇట్లా శనగపప్పు కూడా ఇట్లానే చేస్తాం. శనగపప్పు, ఉల్లిపాయలు సన్నం చేసి అట్లా చేయొచ్చు. ఇందులో ఉల్లిపాయలు వేయలేదు కదా, అవసరం లేదు. ఇందులో అవసరం లేదు. ఇందులో ఇదొక టేస్ట్, అదొక టేస్ట్. ఓకే, సో హారిక, నీకు కూడా వచ్చా ఇది? ఇలా చేసావా ఎప్పుడైనా ఈ స్నాక్? బాగుంది. ఓహో, చేస్తున్నావా? నీకేంటి ఐటమ్స్ కొంచెం మమ్మీ వాళ్ళు దూరంగా ఉంచుతారు కదా, పైన పడుతుందేమో అని. ఓ, చెయ్యొద్దని దూరంగా ఉంచుతారా, తినొద్దని కాదా? ఓకే, చేసి పెడతారు నాకు. ఓహో, ఓకే,
సో మీ మమ్మీ ఊరు వచ్చినప్పుడల్లా నీకు మంచి మంచి వంటలు నువ్వు అడుగుతావా, నాకు ఇది తినాలని ఉంది అది చెయ్యి అని చెప్తావా? అడుగుతానండి. ఆ, హాస్టల్లో ఉంటాం కదా. అడగలుగానే మేము చేస్తాం. మా పాప వచ్చిందంటే ఇక మాకు పండాలని మా పాపలు వస్తాయి. ఓహో, ఊరొస్తే మీరు ఇక్కడికి వస్తే వీళ్ళకి పండుగ. ఇక్కడికి వచ్చినా కానీ వీళ్ళకి చేసి పెట్టి అన్ని చేసి పెట్టి పోతా. ఎందుకంటే వీళ్ళు చిన్నోళ్ళు కదా, బాబులు చిన్న బాబులు అన్ని చేసి వెళ్తాం. అట్లా ఇంకా మాకు వీళ్ళే కదా. ఓకే, ఇవి కొన్ని ఫ్రై అవుతున్నాయి, తీద్దాం పక్కకి. బాగా క్రిస్పీగా వస్తాయి. ఎలా ఉంది కదా ఇవి, టేస్ట్ బాగుంటాయి. ఈ స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటాయి. ఓకే, మేము అన్ని ఇట్లా ఆయిల్ ఫుడ్ మంచిగా చేస్తుంటాం. అవునా? వాళ్ళు చెప్తున్నారండి ఆయిల్ ఫుడ్ మంచిగా చేస్తుంటాం. చాలా మంది ఈవినింగ్ వద్దు అంటారు. ఎప్పుడు రెగ్యులర్ కాదు, ఇట్లనే ఇక ఇప్పుడు ఇంకా స్నాక్స్ అంటే ఆయిల్లోనే ఉంటాయి మ్యాక్సిమం, ఇంకా తప్పదు. కాకపోతే టేస్ట్ కూడా బాగుంటాయి అయ్యాయి కాబట్టి మనం అవే తింటూ ఉంటాం. పైగా జనరల్గా అంటే ఇప్పుడు కొద్దిగా సిటీలో వాళ్ళకైతే ఎక్కువగా హెల్త్ కాన్షియస్ వచ్చేసి ఇది తినకూడదు అవి తినకూడదు ఎక్కువ ఆయిల్ తినకూడదు అని ఇట్లా అంటున్నారు. కానీ మామూలుగా ఊర్లో ఎక్కడైనా కానీ ఇంత మరి అంత పట్టించుకోరు కదా. చేస్తాంలే కానీ మరి తక్కువ పండుగలకి అక్కడ అట్లయితే కంపల్సరీగా చేస్తాం. చుట్టాలు వస్తారు, పిల్లలు ఉంటారు, ఇంకా చేస్తాం కంపల్సరీగా చేస్తాం. రెగ్యులర్గా అయితే ఏం చెయ్యము, అట్లనే పండగలకి ఇట్లా అయితే చేస్తాం. మీరు ఇప్పుడు చాలా మంది ఇళ్లలో ఈవినింగ్ టైం అయ్యేసరికి కొంచెం ఏదో ఒకటి స్నాక్ కావాలనుకుంటారు. మీరు ఏం తింటుంటారు? మేము ఎక్కువ బొంగులు అట్లా ఎక్కువ మురుమురాలు అవి తింటుంటాం. ఓహో, అవి చేస్తారు. అవి చేస్తాం. ఉగ్రాన్ లెక్క చేస్తాం. అది ఓకే, అది హెల్త్ కూడా మంచిదే. ఉగ్రాన్ చేస్తాం ఈవినింగ్ స్నాక్స్. ఓకే ఓకే, ఇది అయిపోయింది. ఇంకా నేను మొత్తం తీసేస్తాను. తీయనా? మామూలుగా అయితే దీనికి వేరే ఏదైనా చట్నీ కాంబినేషన్ తీసుకుంటారా, లేకపోతే డైరెక్ట్గానే మామూలుగానే? చట్నీ అవసరం లేదు, కారం సరిపడా వేస్తే ఇక చట్నీ అవసరం లేదు. అదే సాస్తో అయితే బాగుంటుంది, ఏ స్నాక్ అయినా ఎలా ఉన్నా బాగానే ఉంటుంది. స్వీట్ కార్న్ వడ చందన గారు రెడీ. ఓకే, చూసి చెప్పండి. తప్పకుండా. సో వేడివేడిగా క్రిస్పీగా మనకి కార్న్ వడ రెడీ అయిపోయింది, స్వీట్ కార్న్ వడలు. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. ఆబ్వియస్లీ చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇది మనకి మీరు అనుకున్నట్లుగానే చాలామంది స్నాక్స్ ఈ సాస్తో టేస్ట్ చేస్తుంటారు, అట్లా కూడా కాంబినేషన్ బాగుంటుంది. అదర్వైజ్ దీంట్లోనే మనకి అన్నీ కరెక్ట్గా వేసుకున్నట్లయితే కనుక, అంటే ఉప్పు అలాగే దీంతోపాటు కొంచెం మిర్చి కానీ కొద్దిగా యాడ్ చేసుకుంటే స్పైసీగా ఉండడం కోసం కరెక్ట్గా సరిపోతుంది. విడివిడిగా కూడా మనకి భలే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది అందరికీ ఇష్టమే కదా, ఎలాగో పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి తప్పకుండా ట్రై చేసి టేస్ట్